మొత్తంలో నేర్చుకునేది మొదటి 6-7 సంవత్సరాల్లోనే 50% నేర్చుకుంటారు. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలుసు అనుకుంటారు. అసలు నేర్చుకోవటం అప్పుడే మొదలవుతుంది కాదు. నేర్చుకోవడం ఎప్పుడు మొదలవుతుందో చెప్పండి ఎవరన్నా. పిల్లలు నేర్చుకోవటం ఎప్పుడు ఏ వయసులో మొదలవుతుంది మేడం? తల్లి కడుపులో నుంచే వస్తుందండి. నేను పేరెంటింగ్ అనేది నాకు చాలా ఫేవరెట్ సబ్జెక్ట్. దీని మీద నేను ఒక పుస్తకం రాశాను, మంచి తల్లిదండ్రులు మీరే అని. ఇది 2012లో 3వ ముద్రణండి, తృతీయ ముద్రణ 2012లో. నాకు చాలా ఇష్టమైంది. కానీ పేరెంటింగ్ మీద ఈ పుస్తకం రాసినప్పటికంటే ఇప్పుడు నాకు ఎక్కువ అర్థమవుతుంది. ఎందుకంటే మా మనవరాలకి 15 నెలల వయసు. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎక్కువ నా దగ్గరే పుట్టినప్పటి నుంచి చూస్తావా, వాళ్ళ అబ్జర్వేషను, వాళ్ళు ఏం తినడానికి ఇష్టపడుతుంది, వస్తువులు ఏమి ఇష్టపడతారు, పక్షులు, జంతువులు, ఇవన్నీ అంటే ఏమి వాళ్ళ రిస్ట్రిక్షన్స్ లేకుండా పెంచితే ఎంత అద్భుతం జరుగుతుందో నేను ప్రాక్టికల్గా, అంటే అమ్మాయి పేరెంట్స్ కూడా వాళ్ళు చాలా బాగా చూస్తున్నారు, నేను అర్థం చేసుకొని ఇప్పుడు ఇంకా ప్రాక్టికల్గా చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. పిల్లల పెంపకం అనేది ఇవాళ చాలా ఛాలెంజింగ్ అయిపోయిందండి. ఒకప్పుడు 5-6 ఎన్టీ రామారావు ఏంటంటే 13 మంది 14 మంది వాళ్ళని ఎలా పెంచారో అంతమందిని అనిపిస్తుంది. ఇవాళ 2 ఉంటేనే చచ్చిపోతున్నాము. ఏమన్నా 2 పిల్లలు ఉంటే ఏగలేకపోతున్నారు. మంచం నుంచి పడతారు, కాలు చేతులు ఎదిగితే ఏం నోట్లో పెట్టుకుంటారు, ఏం లెక్కలో చేసుకుని పెడతారు. మన పక్క నుండి ఏమో పక్కన లేకపోతే ఏమో ఎంత భయంగా అయిపోయింది. ఇప్పుడు బాధ్యత అనేది బాగా పెరిగిపోయింది. అందుకనే మనకు ఏమని చెప్తామంటే మొదటి బడి ఇల్లు, మొదటి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు. మొదటి బడి ఇంట్లోనే మొదలవుతుంది. అందుకనే మొదటి బడి తల్లి కడుపులో ఉంటే, రెండో బడి స్కూల్లో చేర్చేంత వరకు ఉండేది రెండో బడి. పుట్టినప్పటి నుంచి స్కూల్లో చేర్చేంత వరకు రెండో బడి. ఈ బడిలోనే మన బాధ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. మరి ఎంతమంది ఈ బడిలో సక్సెస్ అవుతున్నారు, ఎంతమంది ఫెయిల్ అవుతున్నారు అనేది ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. చూడండి, చిన్నపిల్లలకు మీరు ఒక కీ ఇస్తే పరిగెత్తే కారు బొమ్మ కొనిచ్చారు. ఒక సంవత్సరంన్నర పిల్లలకి ఏం చేస్తారంటే వాళ్ళు కాసేపు ఆడుకున్న తర్వాత ఇంకొకటి మనం గమనించాల్సింది, పిల్లలకి ఆట వస్తువులతో పని లేదండి. వాటికి ప్రపంచమంతా ఆట వస్తువులే. మనం కూడా వాళ్ళకి ఆట వస్తువులే. పిల్లలకి ఆ కుర్చీ ఆట వస్తువే. మీరు ఏదైనా స్వీట్ బాక్స్ ఇంట్లో ఖాళీ ఉంటే ఆట వస్తువు, బాటిల్ మూత ఉంటే ఆట వస్తువు, బాత్రూంలోకి వెళ్ళి మగ్గు ఆట వస్తువే, నీళ్ళు ఆట వస్తువే. వాడు ప్రతిదీ, వాడు పాసు పోసినా పాసు కూడా వాడికి ఆట వస్తువే. దాంతో కూడా వాడు ఆడుకుంటాడు, సిద్ధిలేస్తాడు. కాబట్టి మీరేం డబ్బులు ఖర్చు పెట్టక్కర్లా, ఆడటానికి స్వేచ్ఛ ఇస్తే చాలు. మీరేం బొమ్మలు కొనిపెట్టక్కర్లేదండి. వాడి ప్రపంచం అంతా ఆట స్థలము, రంగస్థలంగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మీరు వాడు తీస్తే పరిగెత్తే కారు బొమ్మ కొనిచ్చి కాసేపు ఆడుకున్నాక వాడు పీకేస్తాడండి. ఇందులో ఏముందో చూడాలి అంటే ప్రతి పిల్లల్లో ఒక సైంటిస్ట్ ఉంటాడు, ఒక ఐన్స్టీన్ ఉంటాడు, ఒక అబ్దుల్ కలాం ఉంటాడు. పీకేస్తాడు. మీరు 2 పీకుతారు. ఇది జరిగేది ప్రతి ఇంట్లో. ఆ పేకగానే వాడిలో సైంటిస్ట్ బయటికి వెళ్ళిపోతున్నాడు. అంటే మనకు తెలియకుండా పిల్లల్ని ఎలా కండిషన్ చేస్తాము అనే దానికి చెప్తున్నాను. చాలా మంది ఇళ్ళల్లో చూస్తాను, ఆట వస్తువులు మ్యూజియం లాగా అందకుండా పెడతారు. ఎందుకంటే పాడు చేస్తాడు. అంటే ఆడుకోవడానికే మనం కొందరిని పాడు చేయండి, మీకేమైతుంది? అసలు వాడికి ఇచ్చిన తర్వాత మీకు హక్కు లేదు దాని మీద. పాడు చేస్తాడో బాగు చేస్తాడో కాదు. కాబట్టి ఫస్ట్ మొదటిది వాళ్ళు ఆ సహజంగా నేర్చుకునే సైంటిస్ట్ ఉంచాలని. తర్వాత పిల్లలకు స్నానం చేపిస్తుంటారండి. మా అమ్మాయికి మా మనవరాలు నీళ్ళు తడవటం చాలా ఇష్టం. వైజాగ్లో ఉంటారు. ఆ అపార్ట్మెంట్ కింద పంపు తిప్పితే నీళ్ళు వచ్చేది ఉంది. మళ్ళా తిప్పితే నీళ్ళలో చేయి పెట్టి చాలా ఆనందిస్తుంది. బాత్రూమ్కి వెళ్తే ఇంకా పోసుకుంటూ స్నానం
మీరు హాల్లో కూడా బకెట్ పెడతారు మీరు ఏదైనా శుభ్రం చేయడానికి, వాళ్ళు కింద పోస్తారు కాస్త నీళ్ళు. ఈ నీళ్ళు ఎందుకు కింద పడ్డాయి, న్యూటన్ యాపిల్ ఎందుకు కింద పడింది, పైకి ఎందుకు పోలేదో వీటికి కూడా రోజు వస్తుంది. ఈ నీళ్ళు ఎందుకు కింద పడ్డాయి, మళ్ళీ పోస్తాడు, అదే మళ్ళీ పడ్డాయి, మళ్ళీ పోస్తాడు. మనకేమో రావట్లేదు, హాల్ అంతా పాడైపోతా ఉంది, బురద అయిపోతా ఉంది, మళ్ళీ శుభ్రం చేసుకోవాలి. కానీ వాటిలో ఆ సైంటిస్ట్ని ఆ ఆలోచనకి మనము అర్థం చేసుకుంటే మనం కూడా ఆనందించచ్చు. పోసుకొని ఎంత పోస్తారు పోయినటువంటి అలసిపోయిన దాకా చేయనివ్వండి. పిల్లలు ఆ విధంగా సహజంగా ఇప్పుడంతా నాకు చూశారు కదండి, చాలా మేము చదువుకునేటప్పుడు పలక బలపం ఇవన్నీ ఏమి లేవు. ఇప్పుడు చూడండి అంతా మరి యాక్టివిటీస్ బేసిక్గా ప్లేవే మెథడ్లో ఎంత చక్కగా అన్ని చూస్తూ పట్టుకుంటూ, ఎందుకంటే పిల్లలు సహజంగా కెనస్టిక్ లెర్నర్స్ అండి, వాళ్ళకి విజువలైజేషన్ కాదు. ఏదైనా చేతికి ఇస్తే ఫస్ట్ నోట్లో పెట్టుకుంటారు. మీరు చూడండి పిల్లలకి ఏదైనా ఫస్ట్ మొదట మట్టి అయినా సరే నోట్లో పెట్టుకుంటేనే, టచ్ చేస్తేనే, ఆ నోట్లో పెట్టుకుంటేనే వాళ్ళకి అనుభూతి చెందుతారు మనం. అందుకని దానికి అనుగుణంగానే ఇక్కడ టీచింగ్ అనేది చిన్న క్లాసుల్లో జరుగుతూ ఉంటుంది అన్నమాట. రెండవది, పిల్లలు ఉన్న ఇళ్లలో గోడలు ఎలా ఉంటాయండి, వాడు ఏది దొరికితే అది గీకుతా ఉంటాడు, పెన్సిల్ దొరికినా స్కెచ్ పెన్ దొరికినా బొమ్మలు వేస్తుంటాడు. వాటిలో ఒక పికాసో ఉంటాడు, ఒక బాబు ఉంటాడు. కానీ మనం గోడలు గీయనిస్తున్నామా? వాడిలో ఒక ఆర్టిస్ట్ ఉంటాడండి. నేను ఈ విషయాన్ని నెల్లూరులో ఎస్ఆర్కే స్కూల్ అని అక్కడ చెప్తే నా క్లాసు విన్న వ్యక్తి ఏం చేశారంటే, ఆదిత్య ఆయన పేరు, ఆ క్లాస్ ప్రభావంతో ఆయన వాళ్ళ పాప ఫోటో కూడా వేశాను. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతుంది ఆ పాప. ఇక్కడ ఆదిత్య మ్యాథ్స్ టీచర్ ఆయన ఏం చేశారంటే, ఇంటికి పోయిన తర్వాత బాడీ వినలే ఓనర్స్కి చెప్పారంట, మీకు ఖాళీ చేసేటప్పుడు వాళ్ళు అప్పుడప్పుడు రెంట్కి వస్తారు కదా, గోడలు పాడయ్యి బాగుమంటారని, అయ్యా మీకు సున్నమేసి ఇస్తాం, మీరేం ఫీల్ అవ్వద్దు, మేము ఖాళీ చేసేటప్పుడు అన్నారు. అంటే స్వేచ్ఛ ఇచ్చాను గమనం గారు పిల్లలు బొమ్మలు వేసుకోవడానికి. అంటే పిల్లల ఎక్స్ప్రెషన్ అనేది నేర్చుకోవడం చాలా సహజంగా ఉంటుందండి. మనం చేయగలిగిన గొప్ప మేలు ఏంటంటే తల్లిదండ్రులుగా వాళ్ళు నేర్చుకునే సహజమైన ప్రక్రియకు ఒక సైంధవుడు లాగా అడ్డుపడుకుంటుంటే వాళ్ళకి చాలా మేలు చేసినట్లు అవుతుందండి. మనం కండిషన్ చేస్తాం, పేపర్ చిరిగిపోతుంది, నీళ్ళు ఒలికిపోతాయి, ఇది ముట్టుకోకు, అది పట్టుకోకు, ఇది తిను, అది తినకు, ఈ కండిషన్స్ చేసి ఉక్కిని పెట్టిన పిల్లలు చివరికి మిమ్మల్ని చూస్తేనే భయపడి దూరంగా పారిపోయే పరిస్థితి వస్తూ ఉంటుంది చాలా చాలా సందర్భాలు. కాబట్టి పిల్లల్ని కొంచెం స్వేచ్ఛగా ఉండనివ్వండి. అలాంటి ప్రమాదం మీరు చేయాల్సింది ఏంటంటే పిల్లల పట్ల ఒకటి 100% ప్రేమ అండి. మీరు ఇవ్వాల్సింది తల్లిదండ్రులుగా పిల్లలకు మీరు ఇవ్వాల్సిన ఒకే ఒకటి ప్రేమ, రక్షణ, అంతే కదండి. లవ్, ఎఫెక్షన్ అండ్ ప్రొటెక్షన్, ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. మిగతాదంతా సహజంగా వాడే నేర్చుకుంటాడు. వాడిని అన్కండిషన్గా లవ్, ప్రేమనిస్తేనే వాడు ఆరోగ్యకరమైన ఎదుగుదల ఉంటుందండి. చిన్నప్పుడు ద్వేషం అంటే వాళ్ళని చీటికి మాటికి తిడుతూ కొడుతూ అడ్డు చెప్తూ ఇదంతా చేస్తే ఏమవుతుందంటే తర్వాత వాళ్ళు ద్వేషం సమాజం మీద కూడా, వ్యక్తుల మీద, వాడి మీద కూడా ద్వేషం పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళని చాలా చాలా ప్రేమగా చూడటం అనేది చిన్నప్పటి నుంచే రావాలండి. రెస్పెక్ట్ అంటే పెద్దవాళ్ళకి కాదు, పెద్దవాళ్ళని గౌరవించాలని కాదు, అసలు మొట్టమొదటి గౌరవించాల్సింది నిజంగా పిల్లలండి. గౌరవించడం అంటే ఏం చెప్పండి? గౌరవించడం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, పిల్లలు నిద్రపోతున్నారండి, వాడి నిద్రని మనం పెద్దవాళ్ళని గౌరవిస్తాం కదా, తప్ప లేపాం కదా, వాడి నిద్రని గౌరవించాలి. వాడిని గౌరవించడం అంటే వాడు చేసే పనులను గౌరవించడం, వాడి చర్యలు. వాడు నిద్రపోతున్నాడు, నిద్రపోనివ్వండి, ఊరికే నిద్ర లేపటం కానివ్వండి, ఏదో ఆడుకుంటున్నాడు, ఆ బొమ్మ పాడైపోతుందని ఆపటం కానివ్వండి, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉండండి. దానివల్ల ఏమవుతుందంటే వాడి మీద వాడికి ఇష్టం పెరుగుతుందండి. వాడి మీద వాడు నేర్చుకోవడం అనేది అద్భుతంగా ఉంటుంది. నేను ఒకే ఒక మాట, ఇది నా పుస్తకం మొదలు పెడుతూ, ఈ పిల్లల పెంపకం అనేది గాలిపటం ఎగరేయటం లాంటిది.
చూడండి, గాలిపటం ఎగరాలంటే ఏం చేయాలి? దారం వదులుతుండాలి. అలా వదిలేస్తే ఎక్కడ పడిపోతుంది? లాగుతుండాలి. అంటే స్వేచ్ఛ, నియంత్రణ. దేనికి స్వేచ్ఛ ఇవ్వాలి, ఎక్కడ నియంత్రించాలి, ఈ బ్యాలెన్స్ తెలియాలి. ఇప్పుడు బట్టలు వేసుకోవాలి. ఏ బట్టలు వేసుకోవాలి? స్వేచ్ఛ ఇవ్వండి. చిన్న చిన్న వాటికి 10కి మీరు స్వేచ్ఛ ఇస్తే పెద్ద వాటికి నియంత్రించే అవకాశం. మీరు చిన్న చిన్న వాటికి నియంత్రిస్తే రేపొద్దున మీ అబ్బాయి ఇదిగో అమ్మ కోడలు అంటాడు, అక్కడ స్వేచ్ఛ తీసుకుంటాడు. అవునా కాదా? కోడలు డైరెక్ట్గా ఇంటికి తీసుకొస్తాడు, ఇంకేం లేదు. కాలం మారిపోయింది కదా. కాబట్టి స్వేచ్ఛ దేనికి ఇవ్వాలి, నియంత్రణ దేనికి ఇవ్వాలి అనేది చాలా చాలా ముఖ్యమండి. తర్వాత బాల్యం అనేది అసలు నేను ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ అని తర్వాత నెక్స్ట్ పుస్తకానికి ఒక పేరు పెట్టాను, ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్. ఏమిటి ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ అని చెప్పాలి అంటే పుస్తకాల్లో చాలా ఉంటాయి, కానీ నా నిర్వచనం అది ఏం చెప్పాలని ఆలోచిస్తూ ఒకరోజు పడుకుంటే ఒక చిన్న మైనా బొమ్మ తీసుకొని ఒక పాప నా దగ్గరికి వచ్చింది. ఒక పెద్ద సూది లాంటిది తీసుకొచ్చి దీనికి హోల్ చేయమని అడిగింది. దానికి అలా పొడిశాను, బొమ్మ పగిలిపోయింది. ఆ పాప ఏడుస్తూ ఉంది. అప్పుడు నేను కళలోనే నిజంలోనే ఆలోచించాను, बालकृष्ण जी प्लीज पिक अप द फोन. बालकृष्ण जी प्लीज पिक अप द फोन. बालकृष्ण जी प्लीज. చీటికి మాటికి పెట్టకూడుతుంది. అంటే జీవితాన్ని ఇస్తూ స్వేచ్ఛనిస్తూ ప్రకృతిగా బాల్యాన్ని దూరం చేయకుండా నేర్పించేది నిజమైన ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ అని నాకు అప్పుడు అర్థమైంది. కాబట్టి పిల్లల్ని తల్లిదండ్రులుగా మీరు ఏంటంటే హ్యాపీగా ఉంచటం, స్వేచ్ఛగా ఉంచటం చేయండి. తర్వాత శ్రీశ్రీ గారు అంటారు అద్భుతంగా బాల్యం గురించి, పాపం పుణ్యం ప్రపంచ మార్గం, కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు, ఏమీ ఎరుగని పువ్వుల్లారా, 5-6 పాపల్లారా, మెరుపు మెరిస్తే వాన కురిస్తే, ఆకాశమున హరివిల్లు విరిస్తే అవి మీకే అని ఆనందించే కోనల్లారా. చూడండి, పిల్లలకు వర్షం వస్తే తడవటం ఎంత సరదాగా ఉంటుందండి, చాలా హాయిగా ఉంటుంది కదా. మనకేంటంటే జలుబు చేస్తుంది. ఫస్ట్ వర్షం అప్పుడప్పుడు తడిసేలా కూడా చూడండి, ఏం పర్లేదండి. అది ప్రకృతికి కూడా చక్కగా దగ్గరగా ఉండాలి. అందుకని మొక్కలు ఎందుకు పెట్టారు అనుకున్నారు ఇక్కడ ఇంత బాగా? ఎందుకంటే బయట చూసినా చూడకపోయినా ప్రతిదీ. ఒకసారి మీకు విజ్ఞాన్ రత్తయ్య గారు వినే ఉంటారు, తెలుసు కదండి, విజ్ఞాన్ రత్తయ్య గారు. ఆయన ఒకసారి నేను ఈ పుస్తకం రాసే టైంలో ఎందుకో పని మీద బృందావన్ గార్డెన్స్ వైపు వెళ్ళాను. అప్పుడు అక్కడ కాలేజ్ ఇప్పుడు లేదు, అప్పుడు స్కూల్ ఉండేది విజ్ఞాన్. పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది. సరే ఏం చెప్తారని వెళ్ళి కూర్చున్నాను. నేను వెళ్ళాల్సిన పని పని చేసుకొని అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. ఆయన ఏం చెప్పారంటే, ఇప్పుడు ఎంపీగా ఉన్నారు చూడండి వాళ్ళ అబ్బాయి శ్రీకృష్ణదేవరాయ, ఆయన అప్పుడు స్టూడెంట్, వాళ్ళ అబ్బాయి దొరుకుతారు. ఆయన ఏం చెప్పారంటే, మా పిల్లల్ని కారులో పంపించే అవకాశం ఉన్నా కానీ నేను కాలి నడకనే పంపిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు సోషల్ స్టడీస్లో ఏం నేర్చుకుంటారో నాకు తెలియదు, కానీ ఈ నడవటం వల్ల సమాజాన్ని దగ్గరగా చూస్తూ బోలెడు నేర్చుకుంటారని చెప్పారు. అది బాగా నాకు నచ్చింది. అంటే పిల్లలు చుట్టూ చూస్తూ కూడా బోలెడు నేర్చుకుంటారండి, ప్రతి దాంట్లో నుంచి నేర్చుకుంటారు. మనం ఫంక్షన్స్కి వెళ్ళామనుకోండి, అక్కడ నేర్చుకుంటారు. ఒకటి ఏదైనా షాపింగ్కి వెళ్ళారు, ఒక డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్ళారు, అక్కడ నేర్చుకుంటారు. సినిమాకి వెళ్ళారు అంటే ప్రతి అనుభవంలో నుంచి, ప్రతి సందర్భంలో నుంచి నేర్చుకుంటూనే ఉంటారండి. అయితే మనం తల్లిదండ్రులుగా ఒక ఎక్సర్సైజ్ టీచర్స్ అందరూ చెప్పారు, మీరు చేయాల్సింది నేను చెప్తాను. మన 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదండి, చూడటము, వినటము, చెవులు, వాసన చూడటము, టేస్ట్ రుచి చూడటము, స్పర్శ, వీటికి మీరు స్టిమ్యులేషన్స్, వీటికి కొన్ని ఎక్సర్సైజులు మనం కూడా తల్లిదండ్రులుగా చేయొచ్చండి. ఏంటంటే ఇప్పుడు కళ్ళకి అంతా కట్టండి, ఇబ్బంది కట్టండి, కనపడుతున్నా మీరు ముక్కు దగ్గర ఏదైనా స్మెల్ చూపించండి, ఇదేంటని అడగండి, అర్థమవుతుంది కదండి. మీకు ఏదో ఒకటి తీసుకోండి, వాళ్ళకి తెలిసింది కావచ్చు, తెలియదు కావచ్చు. తెలిసింది చెప్తారు, తెలియదు తెలుసుకుంటారు, అంతే. ఇక్కడ తెలియదు తెలుసుకుంటారు. తర్వాత చెప్పలేనివన్నీ తర్వాత చూపించండి.
చెప్పలేనివి. తర్వాత మీ దగ్గర ఉన్నవి కాస్త స్మెల్ వచ్చే ఐటమ్స్ 5-6 ఎన్నుకోండి మేడం. ఇప్పుడు కర్పూరం ఉందనుకోండి, కర్పూరం లాంటిది. ఏదైనా ఫ్రూట్ బాగా మాగిన అరటిపండు కూడా స్మెల్ వస్తుంది కదా, అట్లాంటివి ఏదైనా సరే 5-6 తీసుకోండి. అలాగే అందరూ కట్టేసి స్మెల్ చూపించండి, స్మెల్ తెలుస్తుంది. అట్లాగే టేస్ట్ కూడా టేస్ట్కి సంబంధించినది. టేస్ట్ కూడా చూడకుండా చెప్పాలి. చూడకుండా ఒకటి నోట్లో వేసి బెల్లానికి పంచదారకి తేడా ఉంటుంది కదా, దీపై 2 ఇలాంటివి ఫ్రూట్స్ ఏంటి, ఆ ఫ్రూట్ ఏంటి, ఇలాంటివి అనమాట. ఇవి చూపించండి. తర్వాత మంచి మ్యూజిక్ వినటం అంటే చాలా చాలా ముఖ్యమండి పిల్లలకి. మంచి మ్యూజిక్ వింటా ఉంటే ఏంటంటే లిజనింగ్ స్కిల్స్ పెరుగుతాయి. మీరు ఇంట్లో సరదాగా అన్నమయ్య కీర్తనలు కానీ మీకు ఉన్నటువంటి ఏదైనా సరే మంచి మ్యూజిక్ పెడితే ఏమవుతుందంటే వాళ్ళకి లిజనింగ్ స్కిల్స్, శబ్దాలను ఆ తేడాను గుర్తించడము అవన్నీ వస్తాయి. సరే వాసన స్పర్శకు సంబంధించినవి మీరు కూడా మనం చిన్నప్పుడు ఆడుకుంటుంటారు. అందరూ కళ్ళు మూసేసి ఒక టచ్ చేస్తారు, ఎవరు టచ్ చేశారో చెప్పమంటారు. అలాంటివి ఆటలు. తర్వాత మీరు కొన్ని కాయిన్స్ తీసుకోండి, 5 రూపీస్, 2 రూపీస్, 1 రూపీ ఇలాంటివి 5-6 రకాల కాయిన్స్ తీసుకొని ఒక్కొక్క కాయిన్ ముందు కింద పడేయండి. దాని సౌండ్ను గుర్తుపెట్టుకోమనండి. తర్వాత కళ్ళు మూసుకొని ఒక కాయిన్ పడేయాలి. ఆ శబ్దాన్ని బట్టి ఆ కాయిన్ ఏంటో చెప్తాం. ఇలాంటి ఎక్సర్సైజులు చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకు వినటం కాదు, శ్రద్ధగా వినటం, చూడటం, బాగా స్పష్టంగా చూడటం. ఇంకొకటి ఈ సందర్భంలో మీకు చెప్పాలండి, చదువులో ఎవరు బాగా రాణిస్తారో తెలుసండి. ఇప్పుడు 585 ఇప్పుడు పైన ఫోటో ఉంది కదా, ఇట్లా ప్రతి స్కూల్కి ఉంటాయి. ఎవరికి అలా ర్యాంక్స్ వస్తాయి, టాపర్స్గా ఎవరు ఉంటారంటే సీక్రెట్ చెప్తున్నాను, విజువల్ లెర్నర్స్ అండి. మనసులో చూసే ఆ స్కిల్ ఎవరికైతే బాగుంటుందో వాళ్ళు టీచర్స్ చెప్పేది పిక్చర్స్లోకి మార్చుకుంటారు. ఎందుకని మన బ్రెయిన్ పిక్చర్స్లోనే నేర్చుకుంటుంది. ఎవరైతే పిక్చర్స్లోకి మార్చుకోవడం వస్తుందో వాళ్ళు టాపర్స్గా ఉంటారు. వాళ్ళకి చదువు ఈజీగా ఉంటుందండి. వాళ్ళు ఎప్పుడు కూడా నేను స్కూల్కి వెళ్ళను అనాల్సిన అవసరం రాదు. స్కూల్కి వెళ్ళనని ఎవరు మారాన్ చేస్తారంటే ఇక్కడ ఎక్కువ పెయిన్ ఫీల్ అవుతారు. అందరూ నేర్చుకుంటున్నారు, నేను నేర్చుకోలేకపోతున్నాను, ఇది కారణం. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళని విజువల్గా మార్చే పని ఇప్పటి నుంచి జరగాలి. అందుకనే ఇప్పుడు టీచర్స్ మీకు యాక్టివిటీస్ అన్ని ఎందుకు చూపిస్తున్నారంటే వాళ్ళకి అలా చూపించడం వల్ల విజువల్ లెర్నర్గా మారుతారు. మరి మీరు అడగచ్చు, మరి తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లలు విజువల్ లెర్నర్స్గా మారటానికి తల్లిదండ్రులు చేయాల్సిన గొప్ప పని ఒకటి ఉందండి. అదేంటంటే వాళ్ళని ఇతర పిల్లలతో పోల్చకుండా ఉండటం. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, సహజంగా చేస్తుంటారు ఇది. ఇతర పిల్లలతో ఎప్పుడు కంపారిజన్ అనేది చాలా చాలా చెడ్డ అలవాటు. మరి ఏం చేయాలంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వాళ్ళని ఎంకరేజ్ చేస్తుండండి, ప్రోత్సహిస్తుండండి, సందర్భానుసారంగా అభినందిస్తుండండి. అంటే వాళ్ళని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా ఫీల్ గుడ్ ఎఫెక్ట్ అనేది చాలా చాలా ముఖ్యమండి. పిల్లల ఎదుగుదలలో, మానసిక వికాసంలో వాళ్ళని సంతోషంగా ఉంచడం. వాళ్ళ ఒక ఫెయిల్యూర్ కూడా చాలా ముఖ్యమండి. ఇవాళ ఎలా అయిపోయిందంటే ఫెయిల్యూర్ ఉండకూడదు అనుకుంటున్నాం, కానీ సైకాలజీలో ఏం చెప్తారంటే ఫెయిల్యూర్స్లో నుంచే నేర్చుకుంటాం. మిస్టేక్స్ ఆర్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ అంటారు. కొంతమంది ఉంటారు బిజినెస్ చేస్తారండి, నష్టం వచ్చింది, దరిద్రం బిజినెస్ వచ్చి రాలేదు అంటుంటారు. కానీ అబ్రహాం లింకన్ బోలెడు సార్లు ఓడిపోయిన తర్వాతనే అమెరికా అధ్యక్షుడు అయ్యాడని మన పుస్తకాల్లో మనమే చెప్పుకుంటాం. ఇక పిల్లలకు 1-2 సార్లు మార్కులు తక్కువ వస్తే గొప్పలేవి మనకు గుర్తుపెట్టుకోండి. నేను అందుకని అడుగుతుంటాను పేరెంట్స్ని, మీ పిల్లలు 3 మార్కులతో ఇంటికి వచ్చారనుకోండి, స్వీట్లు పెడతారా, సీవాట్లు పెడతారా? ఈ సమాధానంతో అయిపోతుంది. ఏం మేడం 3 మార్కులు వచ్చినాయమ్మా, స్వీట్లు పెడతారా, సీవాట్లే పెడతారు. అయితే మనము సరైన పద్ధతిలో పిల్లలు పెడతారు. ఇప్పుడు ఆ మార్కులు దేనికి తెలియజేస్తున్నాయి? వాడు ఇంత నేర్చుకుంటున్నాడు. మనం అర్థం చేసుకోవడానికి ఆ మార్కులు మనం కొలవటానికి కాదు, తోకమేయటానికి కాదు. ప్రోగ్రెస్ రిపోర్టు టీచర్కైనా పేరెంట్కైనా ఉద్దేశం ఏంటంటే మన పిల్లల్ని మనం అర్థం చేసుకోవడం, దాని వెనకాల ఉద్దేశం. కానీ మనం ముద్రలు వేయడానికి కాదు వాళ్ళు నువ్వు ఇది అని. మనం ఉన్నది ఎందుకు?
వాడు ఉన్న స్థితి నుంచి ఇంకా బెటర్గా ఉన్నత స్థితికి వెళ్ళడానికి తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి, టీచర్స్ వాళ్ళు ఏం చేయాలి అనేది ఇలాంటి మీటింగ్ కూడా కలిసి నిర్ణయించుకోవడానికి వాటి ప్రాబ్లం ఏముంది, సొల్యూషన్ ఉంది, దానికి సొల్యూషన్ లేకుండా లేదండి. ఇట్లా మనం ఆలోచిస్తే వాళ్ళని అభివృద్ధికి మనం దోహదపడ్డ వాళ్ళు అవుతాము, లేకపోతే మనం అడ్డుపడిన వాళ్ళు అవుతాము. అంటే 2 విషయాలు మీకు చెప్పాలి. ఉద్దేశము, సామర్థ్యము అని 2 ఉంటాయి. అంటే పిల్లలు లేవగానే అల్లరి చేయాలి, సరిగా వినకూడదు, టీచర్ మాట వినకూడదు, చదవకూడదు, నేను పరీక్షల్లో బాగా రాయకూడదు, నేను తక్కువ మార్కులు తెచ్చుకోవాలి అనుకుంటూ నిద్రలేస్తారా, అనుకుంటూ ఉంటారా చెప్పండి. ఏమన్నా ఉంటారా అట్లా? ఉండరు కదా. ఏ పిల్లలు అలా ఉండరు. సైకాలజీలో ఏం చెప్తారంటే ప్రతి పని వెనకాల పాజిటివ్ ఇంటెన్షన్ ఉంటుంది. గుర్తుపెట్టుకో, ప్రతి పని వెనకాల పిల్లలు అల్లరి చేస్తున్న క్లాస్ రూమ్లో దాని వెనకాల టీచర్ దృష్టిలో పడాలనే ఒక పాజిటివ్ ఇంటెన్షన్ ఉంటుందండి. నెగిటివ్ ఇంటెన్షన్ ఉండదు. మీ ఇంట్లో పిల్లవాడు అల్లరి చేస్తున్నా అంటే అమ్మ దగ్గరికి తీయాలి, ఏదైనా పెట్టాలి, ఏదైనా నన్ను బుజ్జగించాలి, ఏదో ఒక ఇది ఉంటుంది. ఆ కోరికతోనే వాడు చేస్తాడు. కాబట్టి మనం అది పాజిటివ్గా అర్థం చేసుకుంటేనే మనకు పిల్లలు అర్థమవుతారు. అయితే ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చినాయి, ఇంకేదన్నా ఉందనుకోండి లోపము, అంటే ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఇంటెన్షన్ లోపం కాదు, ఇది సామర్థ్య లోపం. అంటే వీడు దీన్ని చదవలేకపోతున్నాడు, దీన్ని ఏదో అర్థం చేసుకోలేకపోతున్నాడు, ఇక్కడ ఏదో వీడికి ప్రాబ్లం ఉంది, దీనికి మనకు సపోర్ట్ కావాలి, ఇది మనం అర్థం చేసుకోవాలి, ఇది మన సపోర్ట్ కావాలి వీడికి. నేను అప్పుడప్పుడు అనుకుంటుంటాను, ఇప్పుడు చాలా సంస్థలు ఈ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ బాగా సక్సెస్ అయిన వాళ్ళనే గుర్తిస్తాయి, సన్మానిస్తాయి. ఇప్పుడు ఇక్కడ మా ఫ్రెండ్ కూడా ఉన్నారు అలాగా, ప్రతి సంవత్సరం 10th బాగా టాపర్స్గా వచ్చిన వాళ్ళందరికీ మీటింగ్ పెట్టి, నేను ఇక్కడ చెప్పలేను కానీ నెల్లూరులో ఇలాంటి మీటింగ్కి పంపిస్తే నన్ను కూడా 10th క్లాస్ వాళ్ళు నేను ఒకటే చెప్పాను, సార్ మనము సపోర్ట్ చేయాల్సింది 550, 590 వచ్చిన వాడికి కాదండి, పరీక్ష తగ్గిన వాడికి మనం మీటింగ్ పెట్టి వాడిని ఎంకరేజ్ చేయాలి, వాడిని సపోర్ట్ చేయాలి, వాడికి మనం కన్నీళ్లు తొడవాలి, వాడు ముందుకెళ్ళడానికి ఏం చేయాలో చేస్తే మనకు సమాజానికి మేలు చేయటం అవుతుంది, మన ఆలోచనలో మార్పు రావాలి. హైదరాబాద్లో రామకృష్ణ మఠం వాళ్ళు అదే చేస్తారండి. వాళ్ళు అక్కడ కోర్సులో ఎవరికి అనుమతిస్తారంటే కింద నుంచి వాళ్ళకి ఇస్తారు. అది తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అది బాగా నచ్చింది నాకు. మనకు కూడా ఇంట్లో పిల్లలు ఏదన్నా నేర్చుకోవడంలో స్ట్రగుల్ పడుతుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మనం ప్రయత్నించాలండి. అది చాలా చాలా ముఖ్యం. నేను ఈ పుస్తకము చాలా చాలా ఇష్టంగా ఒక ఆర్డర్లో రాసుకుంటూ వచ్చినటువంటి, చెప్పాను కదా, తల్లి గర్భంలో నుంచే నేర్చుకోవడం మొదలవుతుంది. ఇక స్కూల్లో చేర్చడం ఉంటుందండి. ఇక్కడ జనార్దన్ రెడ్డి గారు అనే ఇంతకుముందు కలెక్టర్గా పనిచేశారు. ఆయన ఆఫీస్లో ఒక కవిత ఉండేదండి. ఒక కవిత రాసి గోడ కట్టించి ఉంటే, ఫ్రేమ్ కట్టి, ఒక ప్రపంచవ్యాప్తంగా ఉండే ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు చూసేది, దాని హక్కులు తీసుకున్నారంట. సార్ ఇది అన్ని భాషల్లోకి తర్జుమా చేసి ప్రచారం చేస్తాము అంటే ఆయన ఆనందంగా ఇచ్చారు. ఒక పేపర్లో వచ్చింది, అది మీకు వినిపిస్తారు. జన్మించని బిడ్డ అడుగుతున్న హామీలు. పుట్టినవాడు కాదంట, పుట్టబోయేవాడు తల్లిదండ్రులు కొన్ని హామీలు అడుగుతున్నాడు. ఏమని? అమ్మ నాన్న నాకు మంచి ఆరోగ్యం ఇస్తారా, నాకు చక్కని విద్యను నేర్పించగలరా, కనీసం ఉండేందుకు నివాసం ఇవ్వగలరా, మరి జీవించేందుకు ఉపాధి కల్పిస్తారా, అంతకు మించి సమాజంలో గౌరవంగా హుందాగా జీవించే వాతావరణం ఏర్పాటు చేస్తారా, ఇవేమీ చేయలేకుంటే దయచేసి నాకు జన్మనివ్వవద్దు అని ఆయన ఇంకా అంటే తల్లిదండ్రుల పాత్ర ఎంత ముఖ్యమనే దానికి ఆయన కవిత ఒక ఉదాహరణ. కాబట్టి పిల్లలు ఆ విధంగా మనం చూడాలి. తర్వాత 3వ బడి, ఇప్పుడు మనం ఇక్కడ చేర్చామంటే 3వ బడి. ఈ 3వ బడి గురించి మనం ఇప్పుడు ఆలోచిద్దాం. ఎక్కువ టీవీ చూస్తే ఏడ్చే పిల్లలు పుడతారని ఒక రీసెర్చ్లో తేలిందండి. ఇది నేను పుస్తకం రాసేటప్పుడు సోమవారం 4వ తారీఖు ఆగస్టు 2003
వచ్చింది 2003లో వచ్చిన రాశాను. 2003లో వచ్చింది రీసెర్చ్ ఏంటంటే గర్భిణీలు పారా హుషార్ ఎక్కువగా టీవీ చూస్తే ఏడ్చే పిల్లలు పుడతారు వచ్చింది. ఎందుకు ఎక్కువ టీవీ చూస్తే ఏడ్చే పిల్లలు పుడతారు? 20 ఏళ్ల క్రితం ఇదండి, 20 ఏళ్ల క్రితం. ఎందుకని అంటే తల్లి కడుపులో ఉన్న బిడ్డ అభిమన్యుడిలాగా అన్ని నేర్చుకొని వస్తాడు. కాబట్టి మనం ఏడ్చే టీవీలు అన్ని సీరియల్స్ అనేవే కదా, అవి చూస్తూ ఉంటే ఇప్పుడు మా పిల్లలు ఊరికే ఏడుస్తారంటే కారణం మీరే కదా. మనం ఏమనుకుంటున్నాం, వాళ్ళ మీద వేస్తున్నాం. వాడు ఎప్పుడు ఏడుస్తుంటాడండి. ఆ ఏడుపు కొట్టి వాటిని భూమి మీదకి తెచ్చింది మనమే అనే సంగతి మర్చిపోతున్నాం. ఎప్పుడు సంతోషంగా ఉండండి. టీవీ ఎంత తక్కువ చూస్తే అంత మంచిదండి. సీరియల్స్ చూడవద్దని నేనంటే కొడతారు, నాకు తెలుసు. పిల్లలు ఉన్నప్పుడు చూడకండి. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు టీవీ ఆపేసేసి, ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, నేను వాళ్ళకి ఒకటి చెప్తాను. మన పిల్లలు మనమంటే మా పిల్లలు అంటే నాకు చాలా ఇంపార్టెంట్ అని ఎప్పుడు ఫీల్ అవుతారంటే, ఎప్పుడైనా మీకు ఫోన్ వచ్చింది లేకపోతే ఇంకేదైనా పిల్లవాడితో మాట్లాడుతున్నారు, అలాంటప్పటికి మనం ఆడుకోపోరా అని చెప్పేసి మన ఫ్రెండ్తో గంటలు గంటలు మాట్లాడితే ఆ పిల్లవాడి మనసులో ఏం పడుతుందండి? మా నాన్నకి నాకంటే ఫ్రెండ్స్ అంటే ఇష్టం. అప్పుడు ఏం చెప్పాలి? మనం ఒక నిమిషం మాట్లాడి, నేను మా అబ్బాయితో ఉన్నాను, మాట్లాడుతున్నాను, ఆడుకుంటున్నాను, తర్వాత చేయనాలి. అప్పుడేమవుతుంది? మా నాన్నకి ఆయన ఫ్రెండ్ కంటే నేనే ఫస్ట్ ప్రయారిటీ. ఇంతకంటే ఏం కాదండి. పిల్లలు ప్రేమ వ్యక్తం చేయడానికి, అవునా కాదండి? సింపుల్ అనమాట. అంటే ప్రతి క్షణము పిల్లలకి నేనే ముఖ్యము, పేరెంట్స్కి నేనే ముఖ్యము అనేది తెలిసేలాగా మనం ప్రవర్తించాలండి. కానీ లీస్ట్ ప్రయారిటీ పిల్లలకి ఇస్తాం మనకు తెలియకుండానే. ఇంకొకటి, మనకు వస్తువులతో ప్రేమ చూపిస్తున్నారు ఇప్పుడు. దీనికి నేను జీవన విద్యలో మాస్టర్ ట్రైలర్ని. అందులో ఏం చెప్తారంటే మమత, వాత్సల్యం అని 2 ఉంటాయండి. మమత అంటే వస్తువులతో ప్రేమను కురిపించటం, వాళ్ళకి ఆట వస్తువులు, బర్త్డేలు గ్రాండ్గా చేయటం. ఇప్పుడు పెళ్ళంతా చేస్తున్నారు కొన్ని చోట్ల. బర్త్డేలు చూస్తే ఇది బర్త్డేనా పెళ్ళేనా, ఫంక్షనాలు తీసుకొని ధూమ్ ధామ్ బంధువుల్ని అందరినీ చుట్టాలను పిలిచి, సరే అది డబ్బులున్నాయి చేస్తారు. డబ్బులుండి చేస్తే పర్లా, లేని వాళ్ళు కూడా పులిని చూసి నక్క వాళ్ళు పెట్టుకున్నట్టు అప్పులు చేసి, అరే బాబు ఒక స్టడీ గురించి పిల్లలకి మనం ఇవ్వము, బర్త్డేకి ఏమో కేకులు డ్రెస్సులు చేస్తారు. నేను చాలా చోట్ల చెప్తుంటాను, చాలా మందికి స్టడీ చేయడం. ఒక 6th క్లాస్ 7th క్లాస్ పిల్లలు ఉన్నారనుకోండి, స్టడీ రూమ్ ఏర్పాటు చేయండి. ఆ రూమ్లో ఒక కర్టెన్ వేసేసి, ఒక టేబుల్, ఒక చిన్న వయసు నుంచే వాళ్ళకి ఒక ప్లేస్ అనమాట. ఇది అలవాటు చేస్తే ఏమవుతుందంటే ఇండివిజువల్గా ఆ బొమ్మలు వేసుకోవడము, చదువుకోవడము, గీసుకోవడము, ఏదో ఒకటి చేస్తాడు. ఓకే, కాబట్టి మమత. ఇంకా ఆయన చెప్తారు జీవన విద్యలో, ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేకపోతే బాగా ఆదాయం ఉందనుకోండి, ఇద్దరు పోటీ పడి వస్తువులు కొనిస్తారు. అమ్మా నవ్వు వైపున, నాన్న వైపున. మమతని ఎక్కువ పెంచితే చెడగొట్టిన వాళ్ళం అవుతాం. ఎక్కువ వస్తువులు కాదు, వాళ్ళకి ఇవ్వాల్సింది వాత్సల్యం. వాత్సల్యం అంటే ఏంటి? దగ్గర కూర్చోబెట్టుకోండి, స్కూల్ నుంచి రాగానే కాసేపు మాట్లాడండి, వాళ్ళు చెప్పేది వినండి. మళ్ళీ మాట్లాడటం చాలా తక్కువ మాట్లాడండి. మీరు తక్కువ మాట్లాడి పిల్లలతో ఎక్కువ మాట్లాడించాలి. వాళ్ళు నోరు తెరవగానే జడ్జీలాగా మారిపోతారు చాలా మంది పేరెంట్స్. జడ్జీలాగా మాట్లాడకండి, ఉండకండి, వినకండి, ఫ్రెండ్ లాగా వినండి. ఎందుకు పిల్లలు ఫ్రెండ్స్తో ఎందుకు అట్రాక్ట్ అవుతారు ఇప్పటి నుంచే? ఎందుకంటే ఫ్రెండ్స్ జడ్జి లాగా ఉండడు. వీడు ఏం చెప్తే ఎస్ బాస్ అంటాడు వాడు, అవునా కాదండి? ఫ్రెండ్ ఏది చెప్పినా ఎస్ బాస్ అంటాడు. మనం ఏం చెప్తాం? నో బాస్, ఇది కరెక్ట్ కాదు బాస్, నేను చెప్పినట్టు విను. నీకు తెలుసా, నాకు తెలుసా? గుడ్డు వచ్చి పిల్ల దగ్గర ఇచ్చిందంట, మనకు తెలియదాటలని చూపిస్తాం. అది కాదండి. పిల్లలు వాళ్ళని అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ పిల్లలు చేసే ప్రతి పని వెనకాల పాజిటివ్ ఇంటెన్షన్ అనే గుర్తిస్తేనే మనం వాళ్ళని మార్చగలుగుతాము, వాళ్ళని అర్థం చేసుకోగలుగుతాము. ఓకే, తర్వాత మూడో బడిలోకి ఎలా పంపాలి, ఎలా పంపుతున్నాం? స్కూల్లో చేర్పిస్తారండి. చేర్పించేటప్పుడు ఇంట్లో తతంగం జరుగుతుంది.
రేపటి నుంచి నీ ఆటో సాగు, బడిలో వేస్తాం, టీచర్లు నీ సంగతి చూస్తారే. ఇలాంటి సంభాషణలు ఇంట్లో చుట్టుపక్కల చుట్టాల్లో జరుగుతూ ఉంటుంది. అంటే వాడు స్కూల్ అంటే ఏమని ఊహిస్తాడు? స్కూల్ అంటే ఒక పనిష్మెంట్ ప్లేస్ అని ఊహిస్తాడా లేదా? అందుకనే పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఈ అమరావతి రోడ్డులోనే నగరాలు ఉంది కదా, ఆ నగరాల్లో మేము ఉండేవాళ్ళం. డాక్టర్ ఎల్ శ్రీకృష్ణ గారని వాళ్ళ ఇంట్లో రోడ్డు పక్కనే. అప్పుడు మా పిల్లల్ని అక్కడ స్కూల్లో వేసాం. మా చిన్నమ్మాయి నేను స్కూల్కి పోన్నాను. మీ పిల్లలు కూడా అదే ఉంటారు కదా, పోనంటుంటారా? సరే, పేరెంట్స్కి చాలా అక్కడి నుంచి మొదలవుతుంది. అరే ఫీజు కట్టాం కదా, మనం చిన్నకి వెళ్ళినప్పుడు అనుకుంటాం మరి అరగంట అయిపోయిందా, టికెట్ ఎంత, ఆట ఎంత, అరగంట పోతే మనకి ఎంత లాస్, అంతే కదా. 200 టికెట్, అరగంట ఆట అయిపోయింది. 2 గంటల ఆటలో అరగంట పోతే అమ్మ 50 రూపాయలు లాస్ మనకి. ఇట్లాగే పేరెంట్స్ కూడా స్కూల్కి పోకపోతే మనకి లాస్ అనుకుంటారు, అందుకని బలవంతంగా పంపిస్తుంటారు. సరే, మా ఇంట్లో ఏం జరిగిందంటే మా ఆవిడ పంపించమని, నేనైతే పోను అంటే మానేసేయమన్నాను. ఇవాళ మానేసి సరే మా ఇంట్లోనే. రెండవ రోజు నేను పోన్నాను, మానేసేయమన్నాను. మూడో రోజు మా అమ్మాయి అడగక ముందే నేను మానేసేయమన్నాను. నువ్వు మానవంటే మానాలా, నేను పోతాను. ఇది జరిగింది. అందుకని దానికి పేజీ రాశాను. అనుభవం. నా చిన్నప్పుడు నాన్న దెయ్యం అంటే భయం అన్నాను. నాన్నతో ఏమన్నారు ఆయన? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనుకో భయం పోతుంది అన్నట్టు నాన్న పిడిగంటే భయం, అర్జున పాల్గొన అనుకోరా భయం పోతుంది అన్నాడు. నాన్న స్కూల్ అంటే భయం, సార్ అంటే భయం, చదువు అంటే భయం, పరీక్షలు అంటే భయం అనాలనుకున్నాను, కానీ అనాలంటేనే భయం. అప్పుడు నా దగ్గర పోయి నా స్కూల్ అంటే భయం అనే ఛాన్స్, అంత ధైర్యం ఎక్కడ మనకప్పుడు. నిలబడి అసలు ఎప్పుడు నిలబడి మాట్లాడటం ఏముండదు పేరెంట్స్తో. ఇప్పుడు తల్లి ఏమన్నంటే నీకంత సీన్ లేదు నీ కదా బాబా పేరెంట్ అంత సినిమాలు నేర్పిస్తుంటాయి కదా. తర్వాత మా అమ్మాయి చెప్పాను కదా, నీ ఇష్టం అన్నాను. స్వేచ్ఛ స్కూల్కి పోయింది అంటే మా అమ్మాయి పేరు స్వేచ్ఛ, అందుకని స్వేచ్ఛ స్కూల్కి పోయింది. స్కూల్ అంటే స్వేచ్ఛకు భయపడింది. ఇదేంటి స్వేచ్ఛ స్కూల్కి పోయింది. ఇక్కడ స్వేచ్ఛ అంటే ప్రతి పిల్ల అనుకోండి, ప్రతి స్టూడెంట్. స్వేచ్ఛ స్కూల్కి పోయింది. స్కూల్ అంటే స్వేచ్ఛకు అంటే స్టూడెంట్కి భయం పోయింది. ఇవాళ మన పేరెంట్గా మనం చేయాల్సింది ఏంటంటే స్కూల్ అంటే భయం పోవాలి. మీరు వేలు పట్టుకొని లాక్ రావటం కాదు, పిల్లలు చేయబట్టుకొని అమ్మ టైం అవుతుందంటే పిల్లలు మీరు చేయబట్టుకొని లాక్ రావాలి. ఇది మార్పు రావాలి. మార్పు రావాలంటే స్కూల్ అనేది, చదువు అనేది కిక్ వచ్చేదిగా ఉండాలని కానీ కొక్కు వచ్చేదిగా ఉండకూడదు. ఆ కిక్ వచ్చేదానిగా మనం చిన్న క్లాసుల్లోనే మార్చాలండి. అప్పుడు చదువు అంటే చదవమని అక్కర్లేదండి. ఎప్పుడు కూడా పిల్లల్ని చదువు, పుస్తకాన్ని, ఎగ్జామ్స్, అసలు ఎగ్జామ్స్ కోసం చదవటం కాదు, ఎగ్జామ్స్ కోసం చదవటం కాదు, ఆనందం కోసం చదవాలి, ఇష్టం కోసం చదవాలి. ఎంత ఉంటుందంటే ఒక టెక్స్ట్ బుక్ ఈజీగా నేర్చుకుంటారు. ఇష్టంగా చదవటం మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే, అందుకనే ఈ స్కూల్కి పంపించడం అనేది నేనేం చెప్తానంటే, ఇందులో యోగగాముల్ని చంద్రమండలానికి పంపించడానికి ఎంత చేస్తారండి, అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. అక్కడ వాతావరణం, ఇక్కడ వాతావరణం వేరు, అక్కడ వాతావరణం వేరు. మనకు కూడా 2 ప్రపంచాలు. ఇంటి వాతావరణం వేరు, వాడు ఆడింది ఆట, పాడింది పాట, డిసిప్లైన్ అవసరం లేదు, ఎక్కడైనా ఏ పనైనా చేయొచ్చు, రిమోట్ తీసుకొని చేయొచ్చు, వాడికి స్వేచ్ఛ ఉంటుంది. కానీ కొంత నియంత్రణ ఉంటుంది ఇక్కడ స్కూల్ వచ్చేటప్పటికి. అందుకని దీనికి అలవాటు పడాలంటే కొంత టైం పడుతుంది. కాబట్టి దాన్ని మనము ఆ పట్టేదాన్ని మనం జాగ్రత్తగా డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ వాళ్ళు నేర్చుకునేలాగా చూడండి. ఇక్కడ హ్యాపీనెస్ ప్లస్ లెర్నింగ్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. అంటే నేర్చుకోవడం అనేది ఆనందంగా ఉండేలాగా చూడటం అనేది చాలా 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 ముఖ్యమైనది. తర్వాత పిల్లల్లో మనం చేయకూడని కొన్ని ఉన్నాయండి. ఒక 10 రాశాను.
ఇందులో మీరు ఎవరైనా చేసే ఉంటే ఆలోచించండి. ఒకటి, కొట్టడం. పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో కొట్టకండి. చీటికి మాటికి కారణం ఉండకూడదు. విసుగ్గా ఉంటే దెబ్బేస్తారు కదా, అది చేయకండి. రెండవది, తిట్టడం. ఇంకా ప్రమాదకరమైందండి తిట్టడం. చీటికి మాటికి తిట్టడం. నేను దీనికోసమే పాతగుంటూరులో ఇల్లే మారాను. వాళ్ళకి 3 పిల్లలు మా పక్కింట్లో పొద్దున్నే నిద్ర లేపేవాళ్ళు. దరిద్రుడా లే, బతికి మాల దాన్నా లే, ఇంకెంతే పడుకుంటాం. నీకు చెప్పినా ఒకటే, గోడకు చెప్పినా ఒకటే. ఈ మాటలు రిపీటెడ్గా ఎవరన్నా ఇంటికి వచ్చారనుకోండి, మన పిల్లల్ని చాలా ఘనంగా పరిచయం చేస్తుంటాం. ఏమని, మా పనికి మానవుడు ఉన్నాడు చూడండి అంటే వాళ్ళు దృష్టి మనకేంటంటే ప్రేమతో అనుకుంటాం. అంటే మనకేంటంటే ఏదో ఒక తప్పు చేసి ఉంటాడండి, దాని మీద ముద్ర పెట్టుకుంటాం. మనసులో ముద్ర పెట్టుకొని చీటికి మాటికి దాంట్లోనే చూస్తామండి. అంటే ఇక్కడ మనకు వాటిని చాలా తక్కువ చేసి మాట్లాడటం వల్ల రిపీటెడ్గా అలా చేస్తే ఏమవుతుందో ఒక సీక్రెట్ చెప్తాను. మనము పిల్లల్ని మరలా ఇలాంటి పదాలు ఉపయోగిస్తే, నెగటివ్ పదాలు, వాడు అదే నేను అనుకుంటాడు. మావాడు మొద్దు అన్నాను అనుకోండి, ఎవరితో చెప్తున్నారు వాడు వింటుండగా, మావాడు సరిగా చదవడండి, చెప్పిన మాట వినడండి, ఒక పని సరిగా రాదండి, ఇవి చెప్తూ పెంచామంటే అర్థం ఏంటంటే అవన్నీ నేను, అవన్నీ కలిపితే నేను అనుకుంటాడు. ఇది నెగటివ్ క్యారెక్టర్ అయిపోతుంది. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఒక కథ చెప్పేది. ఏం కథ అంటే, ఒక అవ్వ మనవరాల్ని స్నానం చేపిస్తూ ఒక ఊత పదం ఆమెకి ఏమని, నిన్ను నక్కకిచ్చి పెళ్లి చేస్తా, నిన్ను నక్కకిచ్చి పెళ్లి చేస్తానని ప్రతిసారి అంటూ ఉండేదండి. ఆ పక్కన ఒక నక్క బాత్రూమ్ పక్కన వింటూ పెరిగింది. అది ఏమో పెరుగుతుంది అమ్మాయి, ఆ నక్క కూడా నన్ను, అప్పుడు అన్ని నక్కలు నక్కనే పెళ్లి చేసుకుంటాయి కదా, ఇక్కడ నేను మనిషి పెళ్లి చేసుకోబోతున్నాను, ఎందుకంటే ఆమె నక్కకి ఇచ్చి అంటే నేనే కదా రోజు ఉండేది, నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని అనుకున్నాను. తీరా పెళ్లి చూపులు జరుగుతున్నాయి అమ్మాయి. ఇదేంటి, నిన్నటి దాకా నక్కకిచ్చి పెళ్లి చేస్తామన్నారు, ఇప్పుడు మనిషికి ఇచ్చి చేస్తున్నారని ఆ నక్క ఏం చేసిందంటే, ఆ నక్కలన్నింటినీ, ప్రపంచంలో ఉన్న నక్కలన్నింటినీ పోగు చేసి ఊరు మొత్తం నక్కలతో నిండిపోయింది. పంచాయతీ ఏమని, నువ్వు అబద్ధం చెప్పావు, నువ్వు అన్నావా లేదా నక్కకిచ్చి పెళ్లి చేస్తానని, ఇప్పుడు ఇదేంటి పెళ్లి చూపులేంటి, నక్కకిచ్చి చేస్తేనే మేము ఊరు వెళ్ళిపోతాం, ఎవరిని కదలనిపో. ఏం చేశారు, చివరికి నక్కకిచ్చి పెళ్లి చేశారు. సరే, ఇంకా అడవిలో పెళ్ళైనా తీసుకెళ్తా ఉంది. తర్వాత ఆయన రాకుమారుడు నక్క శాపంతో నక్క అయింది, కథ ఉంటుంది. అట్లా పిల్లల్ని మనము చిన్నప్పటి నుంచి నెగటివ్ భావాలతో, నెగటివ్ అభిప్రాయాలతో పెంచితే నేను అదే అనే ఐడెంటిటీతో పెరుగుతాను. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే బ్రెయిన్ పరిశోధకులు, న్యూరోప్లాస్టిసిటీ అని, అంటే బ్రెయిన్ స్థిరంగా ఉండదు, మార్పు చెందుతుంది అనేది ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. మార్పు చెందుతుంది. మొద్దబ్బాయిలు అంటూ ఎవరు ఉండరు. మా గురువుగారు ఒక పుస్తకం రాశారు, మొద్దబ్బాయికి మొదటి ర్యాంకు అని. ఆ సబ్జెక్ట్ కూడా అదే. ఎవరైతే చదువులో స్ట్రగుల్ పడుతున్నారో, ఎవరైతే నేర్చుకోవడంలో ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళు ఏం చేస్తే మారుతారో దానికి. అయితే పెద్ద పిల్లలు అయితే డైరెక్ట్గా మేము క్లాస్ చెప్తాము. ఇక్కడ చిన్నపిల్లలు కాబట్టి టీచర్స్ ద్వారా, పేరెంట్స్ ద్వారా పిల్లల్లో ఆ మార్పు తీసుకురావాలి మనం. అది మనం చేయాల్సినటువంటిది. వాళ్ళు చిన్న వయసులోనే మనము ముద్దర్లు వేసి నువ్వు ఇది అనకుండా వాళ్ళు చిన్నగా మారుతారు. అయితే మనము ఎప్పుడూ కూడా వాళ్ళ మీద పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి, నెగటివ్ ఉండకూడదండి. వాళ్ళ మీద పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా 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 ముఖ్యం. నేను తల్లిదండ్రుల నుంచి పిల్లలు ఏం ఆశిస్తారు అని నేను కొన్ని రాయటం జరిగింది, తయారు చేయడం పిల్లలతోనే. ఇంకొకటి, వీటిని మనము అర్థం చేసుకుని ఆచరించడానికి ప్రయత్నిద్దాం. ఒకటి, పిల్లవాడి తత్వాన్ని ఆమోదించండి. పిల్లల్లో భిన్నంగా ఉంటారండి. ఇప్పుడు మీకు చాలా సబ్జెక్టులు టీచర్ పరిచయం చేశారు. ఒకరికి లాంగ్వేజ్ స్కిల్స్ బాగా ఉంటాయి,
లాంగ్వేజ్ స్కిల్స్ భాషా ప్రావీణ్యత ఉంటుంది, వాడు అందులో బాగా రాణిస్తారు. కొంతమంది నెంబర్ స్మార్ట్నెస్ అంటారు, మ్యాథమెటిక్స్లో బాగా రాణిస్తారు కొంతమంది పిల్లలు. అది కొంతమందిలో తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం భిన్నంగా ఉంటారని అర్థం చేసుకోకపోతే పిల్లల్లో ఏదో లోపం ఉంది అనుకోవటం లేదు, భిన్నంగా ఉన్నారు అనుకోవటం లేదు. రెండుకి చాలా తేడా ఉంది. మన పిల్లల్లో లోపం ఉంది అనుకోవటం లేదు, మన పిల్లలు భిన్నంగా ఉన్నారు అనుకుంటే అది పాజిటివ్. లోపం ఉంది అనుకోవటం అనేది నెగిటివ్ వర్డ్. కాబట్టి మన పిల్లల్లో ఏమీ లోపం లేదు, భిన్నంగా ఉంటారు. లాంగ్వేజ్ స్కిల్స్ కొంతమందికి ఉంటాయి, నెంబర్ స్కిల్స్ కొంతమందికి ఉంటాయి, పిక్చర్ స్కిల్స్ కొంతమందికి ఉంటాయి. పిక్చర్స్ కొంతమందికి మ్యూజిక్ స్కిల్స్ ఉంటుంది. లతా మంగేష్కర్ తెలుసు కదండి, ఎంత పెద్ద గాయనియామా. ఆమె ఒకే ఒక్క రోజు స్కూల్కి పోయింది, 14 యూనివర్సిటీలు ఆమెకు డాక్టరేట్ ఇచ్చినాయి. 14 యూనివర్సిటీలు ఆమెకు డాక్టరేట్ ఇచ్చినాయి. మరి అట్లా ఉంటారు. కొంతమందికి వాళ్ళతో వాళ్ళు ఉంటారు, ఒంటరిగా ఉండటానికి కొంతమంది ఇష్టపడతారు. చూడండి, వాళ్ళు అదొక స్కిల్, ఒంటరిగా ఉండదు. కొంతమంది పీపుల్ స్కిల్స్ అని ఎప్పుడు నలుగురితో కలవడానికి ఇష్టపడతారు. కొంతమంది నేచర్ స్మార్ట్నెస్ ఉంటుంది, ప్రకృతి అంటే ఇష్టంగా ఉంటుంది. వాళ్ళు వ్యవసాయము, లేకపోతే పక్షుల పెంపకం, అదే పశువుల పెంపకం, ఇలాంటి వాటిని ఇష్టపడతారు. కొంతమంది నాకు తెలిసి డాక్టర్ అయిపోయి కూడా అది మానేసి బోరు కొట్టి రైతుగా జీవించే వాళ్ళు కూడా చాలా మంది మనకు కనిపిస్తుంటారు. అంటే వాళ్ళకి అది ఇష్టం. కాబట్టి మనము మన పిల్లలకి ఏ బాడీ స్మార్ట్నెస్ అని ఉంటుంది. కొంతమందికి ఆటలు అంటే ఇష్టం, నటన అంటే ఇష్టం, మైము, ఇలాంటివి ఉంటాయి. కాబట్టి మనలో పిల్లల్లో ఉండే ప్రత్యేకతలు ఏంటనేది మనము చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి, మన పిల్లలు ఒకసారి ఏదైనా చిన్న తప్పు చేస్తే తప్పుని వ్యక్తిని విడిగా చూడాలి. ఇది చాలా మంది కలిపేస్తారు. ఇది రెండు కలిపకూడదు ఎప్పుడు కూడా. ఆ తప్పుని వేరు, మనిషిని వేరుగా చూడాలి. లేకపోతే ఏంటంటే వాడికి మనం చాలా అన్యాయం చేసిన వాళ్ళం అవుతామండి. పిల్లలకు ఇచ్చే స్వేచ్ఛను పెంచుతూ పోవాలి, అప్పుడే బాధ్యత కలిగిన వాళ్ళుగా ఉంటారు. బేషరతుగా ప్రేమించాలి. వాళ్ళకి సలహాలు చూసి ఇవ్వచ్చు, కానీ చిన్న చిన్న వాటిలో నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద ప్రమాదకరమైనది ఏంటంటే పిల్లలకి స్మార్ట్ ఫోన్ బాగా అలవాటు చేస్తున్నారు. ఫస్ట్ ఎవరు అలవాటు అవుతున్నారు, ఎవరి వల్ల అలవాటు అవుతున్నారు వాళ్ళు ఒకసారి చెప్పండి. పేరెంట్స్ వల్లనే కదా. ముందు ఏం చేస్తాం మనము, వాళ్ళకి ఈజీ కోసం ఏంటంటే అన్నం తినిపించడానికి చిన్న చిన్న వాటికి ఫోన్ ఆన్ చేసి ఏదో రైమో ఏదో పెడతాం. పెట్టిన తర్వాత వాడికి అమ్మ కంటే బొమ్మే బాగా అనిపిస్తుంది. అవునా కాదా? నువ్వు పోవమ్మా, నువ్వు రోజు నీకు కనపడే మొత్తం నాకు బొమ్మ ఆడు తీసుకొని ఇచ్చింది అంటుంటారు లేదా? వాడే మార్చేసుకుంటాడు. ఇది చాలా 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 పెద్ద సమస్య అయిపోయింది. చాలా చోట్ల ఈ ప్రశ్నలు కూడా వస్తున్నాయి దీని మీద. కాబట్టి దయచేసి పిల్లల్ని మీతో గడపడానికి అవకాశం ఇవ్వండి. కానీ ఫోన్ వల్ల చిన్న వయసులో 7 సంవత్సరాల వరకు ఫోన్ ముట్టుకోకూడదని చెప్తారు. టీవీ కూడా పిల్లల కంటికి అంత మంచిది కాదు. టీవీ కూడా చాలా ఎందుకంటే మనం చూస్తుంటే వాళ్ళు చూస్తుంటారు, అది కంటికి అంత మంచిది కాదు. టీవీ కానీ స్క్రీన్ మీద తక్కువ టైం ఉండాలి, గ్రీనరీ మీద ఎక్కువ టైం ఉండాలి. చక్కగా పిల్లల్ని పార్కుకు తీసుకెళ్ళండి. అప్పుడప్పుడు రోజు ఆడుకోవాలి పిల్లలు, అప్పుడప్పుడు కాదండి. తర్వాత ఫుడ్ విషయం కూడా మేడం గారు బాగా చెప్పారు. నేను 2-3 చెప్తాను. రావులపాలెం అనే ఊరు ఉంది, తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో. అక్కడ ఒక సిద్ధార్థ స్కూల్ అని వాళ్ళు పాంప్లెట్లే వేశారండి. మనం మేడం గారు ఊరికే చెప్పారు, అక్కడ పాంప్లెట్లే వేశారు. ఏమనంటే అక్కడ జంక్ ఫుడ్స్, ఈ కేకులు, చాక్లెట్స్, బేకరీ ఫుడ్స్ ఇవన్నీ నిషేధం అన్నమాట. బర్త్డే కూడా కేక్ కట్ చేయనివ్వరండి. అక్కడ ఏముంటుందండి కేకులో? మైదానే కదా, మైదా, స్వీట్నెస్, స్వీట్, కలర్స్ ఇవన్నీ వాడతారు. మనకేంటంటే ప్రతిదానికి కేక్ కట్ చేయటం అనేది మన కల్చర్ కాదు. అది ఒకటి మనము అందులో సెలబ్రేషన్ అంటే కేక్ కటింగ్ అని, అది ఎక్కువ తినటం ప్రోత్సహించకండి. ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా ఇంకొకటి చెప్పారు, బాక్స్లో వేస్తుంటారు. చాలామంది స్కూల్కు ట్యూషన్స్కి వచ్చేటప్పుడు ఖాళీ బాక్స్ తెచ్చుకుంటారు, ఆగుతారు అక్కడ.
ప్యాకెట్ వాడికి అందంగా కనపడే ప్యాకెట్ తీసి చించేసేసి ఆ బాక్స్లో పోసుకొని చెప్పినట్టు నేను ప్యాకెట్లో ప్యాకెట్ ఏదైనా సరే ఆర్టిఫిషియల్గా తయారయ్యి ప్రాసెస్ అయ్యి దాన్ని చించి తింటున్నామంటే మన ఆరోగ్యాన్ని మనం చించుతున్నట్లే పాడు చేసుకుంటున్నట్లే అనేది గుర్తుపెట్టుకోండి. కొంచెం ఓపిక చేసుకొని ఇంట్లోనే స్నాక్స్ తయారు చేసి 5-4 బాక్సులో వేసి పంపించండి. కానీ ఈ షాపుల మీద పడి వాళ్ళు కొనకపోతే వాళ్ళు మంచి ఇంకొకటి ఆరోగ్యకరమైన పెట్టుకుంటారు, అంతే కదా. వాళ్ళు అమ్మొద్దని హక్కు మనకు లేదు. మనకు తినకుండా ఉండటం అనేది పిల్లలకి అది ఒకటి అవేర్నెస్ మనం పిల్లలకి కల్పించాలండి. తర్వాత వాటర్ ఒకటి బాగా తాపించండి, ఫ్రూట్స్ బాగా పెట్టండి పిల్లలకి. ఎందుకంటే పెద్దవాళ్ళకు ఉంది యోగి ఒకసారి తింటాడని, పిల్లలు యోగులు కాదు, వాళ్ళు భోగులే. వాళ్ళు రోజుకి ఎన్నిసార్లు తినగలిగితే అన్నిసార్లు తింటే ఏమీ కాదు. ఎందుకంటే వాళ్ళు మెంతుతో ఆడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళని కావాల్సినన్ని సార్లు తిననివ్వండి, రిస్ట్రిక్షన్స్ ఏం లేదు. అయితే హెల్తీ ఫుడ్ పెట్టండి. ఒకసారి కదలకుండా కూర్చోవడం కాకుండా ఆడుకోవడానికి ప్రోత్సహించండి. చదవటానికి కొంత టైం, ఆడుకోవటానికి చిన్న వయసులో ఎక్కువ టైం కేటాయించండి. ప్రేమగా చూడండి. అన్కండిషనల్ లవ్, వాళ్ళని మీరు బాగా ప్రేమించండి. వాళ్ళ ప్రెజెన్స్, మీ ప్రెజెన్స్ వాళ్ళకి ఇష్టపడాలండి. మీ ప్రెజెన్స్ వాళ్ళు ఇష్టపడితే తర్వాత మీకు ఎంత అద్భుతంగా ఉంటుందంటే జీవితం ఒకటే గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ఓల్డేజ్ హోములు పెరుగుతూ ఉన్నాయి. దేనికి సందర్భం అంటే మనకు పిల్లలకు మధ్య గ్యాప్ రావడమే ఓల్డేజ్ హోమ్స్ పెరగడానికి కారణం. నేను నెల్లూరులో ఒక ఐఐటి స్టూడెంట్ని కౌన్సిలింగ్ చేశాను. ఐఐటి స్టూడెంట్ ఆడు 2nd ఇయర్లో కాలేజీ మానేశాడు. తల్లిదండ్రులకు తెలియదు ఆ విషయం. నాకు చెప్పాడు, సార్ మీకే చెప్తున్నాను, మా పేరెంట్స్కి తెలియదు, నేను అక్కడ చిన్న జాబ్ చేసుకుంటున్నాను, నాకు సీట్ ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్ అన్నాడు. 3rd క్లాస్ నుంచి నన్ను రెసిడెన్షియల్లో పడేశారు. పేరెంట్స్ పట్ల నాకు ఏమీ లేదు సార్, ఫీలింగే లేదు, ఏదో డబ్బులు పంపిస్తారు, ఏదో చదువుకుంటున్నా అని అతను ఓపెన్గా చెప్పాడు. చాలా మంది పిల్లలు అదే పరిస్థితి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు పెద్ద చదువులకైతే దూరంగా పోవాలి, తప్పదు. మన ఇంటి పక్కనే ప్రొఫెషనల్ కాలేజీ ఉండదు. కానీ చిన్న వయసు ఇలాంటి పిల్లలకు మనకు సమీపంలో ఉండే ఇక్కడ టీచర్స్, నేను దాదాపుగా 10 years పైనే ఇక్కడ నేను మోటివేషన్ క్లాసులు చూస్తూ ఉన్నాను. నాకు నచ్చిన 2 స్కూల్స్ చెప్పమంటే, ఒకటి నెల్లూరులో ఎస్ఆర్కే స్కూల్ చెప్తాను, గుంటూరులో నియో విజన్ స్కూల్ చెప్తానండి. ఇంత బాధ్యతగా ఇక్కడ ప్రతి క్షణము ఆయనకి వేరే బిజినెస్ లేవు. అంజిరెడ్డి గారికి స్కూలు దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి పిల్లలు ఫౌండేషన్ అనేది మంచిగా ఉంటే భవిష్యత్తులో వాళ్ళ జీవితంలో ఎంతో ఎదుగుతారని తెలియజేస్తూ రేపు విన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.